రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఇతర సర్కారీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొనుగోలు పేరుతో భారీ దోపిడీ జరుగుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల కన్నా అధిక ధరలకు కొనుగోళ్లు జరుగుతున్నాయి. వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వ ఖజానాపై 100 కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుందని విజిలెన్స్ నిగ్గు తేల్చినా చర్యలు తీసుకోవటం లేదు. కర్నూలుకు చెందిన శ్రీ భారత్ ఫార్మా మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ రాష్ట్రంలోని బోధనాసుపత్రులు, కొన్ని ఇతర సర్కార్ ఆసుపత్రులకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రులు కొనుగోలు చేస్తున్న ధరలతో పోలిస్తే బోధనాసుపత్రులు సదరు సంస్థకు రెట్టింపునకు మించి చెల్లిస్తున్నాయి. ఫలితంగా ఖజానాకు ప్రతి నెల కోట్ల రూపాయల్లో నష్టం కలుగుతోందంటూ కొందరు చేసిన ఫిర్యాదుపై విజిలెన్స్ అధికారులు విచారణ చేశారు. కర్నూలు సర్వజనాసుపత్రికి 2018 నుంచి 2025 ఆగస్టు వరకు 1 కోటి క్యూబిక్ మీటర్ల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేసినందుకు అధికారులు 33,73,00,000 చెల్లించారు. 2018 నుంచి క్యూబిక్ మీటరు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కు 12% జీఎస్టీతో కలిపి శ్రీ భారత్ ఫార్మా 31,36,00,000 వసూలు చేస్తోంది. దీనిపై ఏటా 2% చొప్పున ధర పెంచుతోంది. అదనంగా రవాణా రుసుములు వసూలు చేస్తోంది. అదే కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం క్యూబిక్ మీటర్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను ₹12.90కే కొనుగోలు చేస్తున్నాయి. కర్నూలుకి చెందిన ఎలెన్బరీ ఇండస్ట్రియల్ గ్యాసెస్ సంస్థ హైదరాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే సెంట్రల్ ఆసుపత్రికి రవాణా ఛార్జీలతో కలిపి ₹19.29కే క్యూబిక్ మీటర్ సరఫరా చేస్తోంది. నిర్వహణ బాధ్యతలతో సంబంధం లేకుండా భీమిలి సమీపంలో ఓ సొసైటీకి ₹15.12కే క్యూబిక్ మీటరు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే 3 ఏళ్ల పాటు శ్రీ భారత్ ఫార్మా సంస్థ నుంచే కొనుగోలు చేస్తే ఒక్క కర్నూలు సర్వజన ఆసుపత్రి నుంచే వాస్తవ ధర కంటే అదనంగా ₹9,25,00,000 చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్రంలోని మిగతా 24 ఆసుపత్రులను కూడా కలిపితే ప్రభుత్వానికి 100 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుందని విజిలెన్స్ తేల్చింది. ఈ మేరకు అధికారులు 6 నెలల క్రితమే సమగ్ర నివేదిక ఇచ్చినా ఎలాంటి చర్యలు కానరావడం లేదు. ఆక్సిజన్ కొనుగోలు ఒప్పందాలు రద్దు కాకుండా చూసే బాధ్యతను కొందరు వైకాపా నాయకులు తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే శ్రీ భారత్ ఫార్మాతో ఒప్పందం జరిగినప్పటికీ తరువాతి కాలంలో లొసుగులు, అక్రమాలు వెలుగు చూశాయి. ఒప్పందం జరిగిన 7 నెలలకే వైకాపా అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వంలో పలువురికి ప్రతి నెల లక్షల్లో ముడుపులు అందాయి. వీరే ప్రస్తుత ప్రభుత్వంలో కొందరు అధికారులతో మాట్లాడుకుని చర్యలు తీసుకోకుండా ఏర్పాట్లు చేసుకున్నారని ప్రచారం సాగుతోంది.